క్రికెట్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫైట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. కానీ 2026 టీ20 వరల్డ్ కప్లో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఒక మిస్టరీగా మారిందండి. పాకిస్తాన్ ప్రభుత్వం తన జట్టును ఈ మ్యాచ్ నుంచి బహిష్కరించాలని ఆదేశించిందనే వార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. అయితే ఈ మొత్తం డ్రామా వెనుక బంగ్లాదేశ్ ఎన్నికల లింక్ ఉందన్న వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ దాయాదుల పోరు జరగాలి. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక వింత చిక్కులో పడింది. పాక్ ప్రభుత్వం భారత్తో మ్యాచ్ ఆడవద్దని పీసీబీని కోరినట్లు సమాచారం. దీనివల్ల బ్రాడ్కాస్టర్ల నుంచి ఐసీసీ భారీ జరిమానాలు విధిస్తామని పాకిస్తాన్ హెచ్చరించిందండి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండి. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రభుత్వం మారితే ఆ ప్రభావం పాకిస్తాన్ రాజకీయాలపై కూడా ఉంటుందని అప్పుడు పాక్ బోర్డు చైర్మన్ మెహసిన్ నఖ్వీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ఒక్క మ్యాచ్నే బహిష్కరిస్తామనుకుంటే కుదరదు. రూల్స్ అతిక్రమిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఐసీసీ ఖరాఖండిగా చెప్పేసిందండి. ఒకవేళ బంగ్లాదేశ్ ఎన్నికల తర్వాత పాకిస్తాన్ తన పంతం విడకపోతే ఈ వరల్డ్ కప్ కల తప్పడం ఖాయం. కానీ కోట్లాది మంది అభిమానులు మాత్రం భారత్ పాక్ మ్యాచ్ కోసం వేచి చూస్తున్నారు. మరి పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంటుందా లేక జరిమానాలకు సిద్ధపడుతుందా? అసలు పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ జరగాల వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.